పెద్దమ్మా, ఏం చేస్తున్నావు? ఇంటి మధ్యలో ఇలా పెడుతున్నావేంటి? చూస్తుంటే అర్థం కావట్లేదా? ఇంటిని రెండుగా పార్టిషన్ చేస్తున్నాను. ఇక నుంచి మీకు మీరే, మాకు మేమే. దామిని, నీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు వేరు మేం వేరు అని ఇంటిని రెండుగా విభజించేంత పెద్దదనివా నువ్వు? నేను పెద్దదాన్నో చిన్నపిల్లను అనే మాటలు తర్వాత. మీరు వేరు మేము వేరు అనేదే ఇప్పుడు ఈ ఇంట్లో నడుస్తున్న మ్యాటర్. మీకు మాకు కుదరడం లేదు, సరిపడట్లేదు. సో ఈ ఇల్లు రెండుగా విడిపోయుంటేనే ఇక్కడ మీకు మంచిది, మాకు మంచిది. దామిని, ఈ ఇంట్లో మీరు మేము అంటూ లేనిపోని కొత్త మాటలు పుట్టుకొచ్చింది నీ వల్లే. ఇప్పుడు ఆ మాటల్ని మరింత పెంచి నట్టింట్లో అడ్డగీత గీసి నీ పైత్యం చూపిస్తున్నావు. నీ ప్రవర్తనేమి బాగాలేదు. వదన, ప్రవర్తన నాది కాదు బాగాలేనిది, నీది. వీళ్లతో మనకి విభేదాలు వచ్చాక కూడా ఇంకా నువ్వు వాళ్ల వైపే ఉండడం ఏంటసలు? అయినా నువ్వు ఆ ఇంటి కోడలివి కాదు, ఈ ఇంటి కోడలివి. గీత యువతల కదా ఉండాలి. ఇటువైపొచ్చాయి. దామిని, ఊరుకుంటున్నాం కదా అని రోజు రోజుకి నీ అహంభావం ప్రవర్తన శృతి మించిపోతోంది. తగ్గించుకో. దయచేసి నీ పద్ధతి మార్చుకో. మన పెద్దవాళ్లు ఇటుక ఇటుక పేర్చి ఒకే ప్రాణంగా ప్రేమానుబంధాలతో నిర్మించుకున్న ఈ ఉమ్మడి కుటుంబాన్ని నిన్నగాక మొన్నొచ్చి రెండుగా విడదీస్తాను, బంధాలను తెంచేస్తాను అంటే ఊరుకుంటాననుకున్నావా? ఊరుకోక ఏం చేస్తావు? నేను ఈ ఇంటి వారసురాల్ని. మరో ఇంటికి కోడలిగా వెళ్లాల్సిన దానివి. ఆ విషయం గుర్తుంచుకో. వారసురాలిని, హక్కుల్లో వాటాదారిని అంటూ తల బిరుసుతో పొగరు చూపిస్తే మెడలు విరిగిపోగలవు. జాగ్రత్త. ఏయ్ ఏయ్, తగ్గు. తగ్గాలి. నువ్వు ఈ ఇంట్లో పుట్టొచ్చు, కానీ చచ్చే వరకు నా ఇల్లు ఇదే. ఏంటి దామిని అంత కోపంగా ఉన్నావు? అటు తప్పుకో, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అరే ఆగాగు, ఏంటి అంత ఆవేశంగా ఉన్నావు? ఏం జరిగింది? గడిది గుడ్డు జరిగింది. అసలు దానికి నన్ను ఎదిరించే అధికారం ఎవరిచ్చారు? నాకు అడ్డు చెప్పే హక్కు ఎవరిచ్చారు? ఎవరి గురించి దామిని నువ్వు చెప్పేది? ఇంకెవరి గురించి? ఆ శరణ్య గురించే. శరణ్య ఏం చేసింది దామిని? ఏం చేసిందా? నా ప్లేస్ పర్మనెంట్. నీ దవడలు చించి పళ్ళని ఏరేస్తాను. అది జరిగింది. నాకే అడ్డు చెప్తుందా? వెంటనే అమ్మతో చెప్పి దాన్ని అసలు ఈ ఇంట్లోనే లేకుండా చేయడానికి వెళ్తున్నాను. ఓసిన తింగరి మడతల, నీకేమైనా పిచ్చా? వదినా, లేకపోతే ఏంటి? నువ్వు నిన్న కాక మొన్నొచ్చి ఆ శరణ్య మీద కంప్లైంట్ చేయగానే అత్తయ్య గారు దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తారు అనుకుంటున్నావా? అది అస్సలు జరగదు. మరిప్పుడు ఏం చేయాలి? నేను ఉన్నదే అందుకు కదా. ఎప్పుడు ఏం చేయాలో అత్తయ్య గారి మనసులో నుంచి, ఈ ఇంట్లో నుంచి దాన్ని ఎలా పంపించాలో నేను చెప్తాను కదా. ఇన్ఫాక్ట్ నేనొచ్చింది కూడా అందుకే కదా. అందుకని నేను చెప్పేంత వరకు సైలెంట్గా ఉండు.
చూసుకుని దెబ్బ కొడదాం. దాన్ని ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేద్దాం. ఓకేనా? అలాగే వదినా. వయ్యారం బంగారంగాను. ఇదేందిదే? నా కంచు నా కంటికి కనకంలా కసికసిగా మెరిసిపోతూ కనపడతా ఉండాది. రోజు రోజుకి దీని అందం ఇట్టా పెరిగిపోతా ఉండాదా, లేక నా వయసు కాటేసి ఇట్టా తయారై ఉండానా? చిచి చిచి. నేనిట్టా వయసు కాటుకు బలయ్యే కర్మ నాకేందంట? కంచు నా పెళ్ళాం, దీనందం నా సొంతం. మా మధ్య ఇంక ఈ దూరం ఉండేదానికిలే. ఏదో ఒకటి చెప్పి మాటలతో మాయ చేసైనా దీన్ని నా వైపుకు తిప్పుకోవాలి. తిప్పుకుంటా. వసే నా కంచు, వస్తాండానమ్మే, వస్తాండా.